హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఈ బట్టలు చాలా ఉన్నాయన్నమాట. టూ డేస్కి ఒకసారి అట్లా వేస్తాను. ప్లస్ బాబు ఎందుకు అంటే బాబువి మంచిగా సర్ఫ్ వేసి నానబెట్టి తర్వాత వాషింగ్ మిషన్లో డ్రైకి వేస్తానన్నమాట. అలా డ్రై చేయడం వల్ల వాటర్ అంతా వంపేస్తుంది. మామూలుగా మనం బట్టలు అవుతున్నప్పుడే అవి కూడా వేయొచ్చు అన్నమాట, నానబెట్టి కూడా. దాంట్లో వాషింగ్ మిషన్లో ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట, చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్తానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. వాషింగ్ మిషన్ ఎలా వాడతారు, ఎంత వేస్తారు అనేసి చెప్తానని చెప్పా కదా. ఎంత వెయిట్ అయితే వేస్తారు, ఎన్ని జతలు వేసుకోవాలి అనేసి. ఇక్కడ సర్ఫ్ వేసేసి ఉయ్యాల చీర, మా బాబు బట్టలు అన్నీ నానబెట్టాను అనమాట. కొంచెం డస్ట్ అట్లా ఉంటాయన్నమాట, ఎక్కువ మాస్ ఉంటాయి కదండి, ఆడుకునే పిల్లలు కదా. బట్ ఏమీ మట్టి ఉండదు, ఏమంటే నానబెట్టుకొని వేసుకుంటే మంచిగా ఉంటాయన్నమాట వాళ్ళకి బట్టలు. ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను అనమాట మిగతావి. తర్వాత కిడ్స్ వేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది సపరేట్గా. వాళ్ళవి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా సపరేట్గా అట్లా నానబెట్టుకొని జస్ట్ డ్రైకి పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు అన్నీ. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇట్లా 2 జతలు, ఒక ప్యాంట్ ఒక షర్ట్ కానీ, మన డ్రెస్ కానీ అట్లా 7 జతలు వేసుకోవాలన్నమాట. 7.5 kgs అండి ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి. తర్వాత ఇక్కడ పైన 2 జతలు అట్లా వేసుకోవచ్చు అనమాట. 2 జతలు వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఆ క్యాప్తో లిక్విడ్ వేసుకోవాలన్నమాట. 2 కప్స్ వేసుకోవాలన్నమాట. 2 కప్స్ వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది, మురికి కూడా బాగా పోతుంది అన్నమాట లిక్విడ్ అట్లా వేసుకోవడం వల్ల. మాది వచ్చేసి టాప్దేనండి ఇక్కడ. ఎందుకంటే ఫ్రంట్ అయితే కొంచెం కష్టం అనమాట, చాలా ఇబ్బంది అవుతుంది. అందులో అది కంఫర్ట్ కూడా ఉండదు అనమాట. ఇదైతే చాలా బెటర్ అనమాట. ఇది డోర్ వేసేస్తే సరిపోతుంది అనమాట. వాషింగ్ మిషన్ బాగా యూజ్ఫుల్ అవుతుందండి. దీంట్లో బట్టలు వేసేసి ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అనమాట. అన్ని పనులు అయిపోయేలోపు ఇవంతా వాషింగ్ మిషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పవర్ బటన్ అనమాట, ప్రోగ్రాము స్టార్ట్ బటన్ అనమాట. తర్వాత డైలీ వేసుకునేటివి హెవీగా అంటే ఎక్కువ డెలికేట్స్గా వైట్స్వి అన్నీ ఉంటాయన్నమాట. బెడ్షీట్ కిడ్స్వి ఉంటాయి. జస్ట్ ఓన్లీ మీరు నానబెట్టి వాష్ అండ్ ఓన్లీ కూడా ఉంటుంది. నానబెట్టిన తర్వాత డ్రై కావాలంటే డ్రై కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాష్, సోక్ అన్నీ ఉన్నాయన్నమాట, డ్రై. తర్వాత ఎక్స్ప్రెస్ వాష్. ముఖ్యంగా చెప్పాలంటే వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం మన్నికి రావాలంటే ఎక్స్ప్రెస్ వాష్ వాడుకోండి. ఎట్లా అంటే జస్ట్ మనం డైలీ యూజ్ చేస్తాం కదా, P1 అంటే డైలీ యూజ్ చేసేటివి కదా. స్టార్ట్ బటన్ నొక్కి P1 ఉంది కదా, నేను ఎప్పుడు అదే వాడతాను కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. తర్వాత ఎక్స్ప్రెస్ బటన్ వేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది, త్వరగా అవుతాయన్నమాట. తర్వాత స్టార్ట్ చేస్తే అయిపోతుంది అనమాట. జస్ట్ 50 minutes పడుతుంది అంతే. లేకపోతే ఇంకా ఎక్స్ప్రెస్ వాష్ అట్లా పెట్టకపోతే మాత్రం గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాలు అట్లా పడతాయి అన్నమాట. అందుకు ఎక్స్ప్రెస్ వాష్ వాడడం వల్ల, ఎక్స్ప్రెస్ బటన్ నొక్కడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి రైస్ వండానండి. మార్నింగ్ వచ్చేసి టిఫిన్ దోశ వేసుకున్నాము. ఆఫ్టర్నూన్కి పులిహోర చేద్దాం అనుకున్నాను అనమాట. పులిహోర చేసుకోవాలనేసి చింతపండు నానబెట్టుతున్నాను. ఇక్కడ గిన్నెలో వాటర్ వేసుకొనేసి ఇక్కడ బాగా వాటర్లో నానబెట్టడం వల్ల కొంచెం బెటర్గా ఉంటుంది కదా. జస్ట్ మనకు అప్పుడప్పుడు కావాలంటే వేడి నీళ్ళల్లో కూడా వేసినా కూడా త్వరగా నానుతుంది అనమాట చింతపండు. ఇక్కడ వచ్చేసి టిఫిన్వి అన్నీ ఉన్నాయండి, సామాన్ అవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయిపోయినాయి అన్నమాట బిందెలో. నేను ఎప్పటికైనా ఇది ఫిల్టర్ది మామూలుగా ఎప్పుడు యూజ్ చేయడం వల్ల అది లూజ్ అవుతుంది అనమాట, ఎప్పుడు తిప్పుతుండే ట్యాప్ని. అందుకు బిందెలో పట్టేసుకుంటాను అనమాట. వాటర్ బాగా యూజ్ చేసుకోవచ్చు, మాటికి దాన్ని యూజ్ చేయకుండా ఫిల్టర్ని. అంతలోపు చూసేద్దామని వచ్చానండి. అదిగోండి టైం తక్కువ సేవ్ అవుతుంది అన్నమాట, త్వరగా కూడా
బట్టలు అయిపోతాయి. 48 మినిట్స్ ఉంది కదండి. అంతలోపు బిందె కూడా నిండిపోయిందండి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ సామాన్ కడిగేసినామన్నమాట. నైట్వి అంతా వాటర్ పోయాలనేసి అట్లే పెట్టినాను. ఇప్పుడు అన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అన్నీ కడిగేసుకుంటాను అన్నమాట. ఇవన్నీ సర్దేసి ఇలా సర్దుకోవడం వల్ల కొంచెం బాగుంటుందన్నమాట. మళ్ళీ సామాన్ పడతాయి కాబట్టి వాటిని దీంట్లో వేసుకోవాలి కదా బుట్టలో, అందుకు అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. గ్లాసులు, ప్లేట్స్ అన్నీ ఎక్కడక్కడ పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత యూజ్ అవుతుంది కాబట్టి ఇలా అన్నీ దేనికి అవి గ్లాసెస్, ప్లేట్స్, టీ కప్స్ అన్నీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా పెట్టుకుంటాం అన్నమాట. అందుకు మొత్తం పెట్టేయాలన్నమాట. ఇక్కడ పెట్టడం వల్ల కొంచెం బెటర్గా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. తీసుకోవడానికి కూడా త్వరగా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పులిహోరకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె, చింతపండు అన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, ఇందాక నానబెట్టేటప్పుడు చూపించాను కదా. తర్వాత వచ్చేసి పోపు దినుసులు, తర్వాత పసుపు అన్నమాట. తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలన్నమాట. కడాయిలో ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట ఆయిల్. మీ ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్ 3 స్పూన్స్ వేసాను కదా. తర్వాత వేడెక్కిందో లేమో చెక్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం వేడైంది. పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి బాగా వేగాలన్నమాట. పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసాను అన్నమాట. కరివేపాకు తర్వాత ఇంకా దాంట్లో వేసుకోవాలంటే పల్లీలు అట్లా వేసుకోవచ్చు అన్నమాట. బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం పచ్చిమిర్చి వేగితేనే కొంచెం బాగా స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట. కరివేపాకు, పప్పు దినుసులు అన్నీ అన్నమాట. కొంచెం పోపు దినుసులు తర్వాత పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీలు వేసుకోవడం వల్ల మంచిగా పంటికి తగులుతుంటాయి. తినేటప్పుడు మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాలన్నమాట. సిమ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత. 1.5 స్పూన్ వేసాను అన్నమాట. తర్వాత ఇంగువ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంగువ వేసుకోవడం వల్ల మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. మేమైతే వాడుతుంటాం అన్నమాట పప్పులో వేసుకోవడానికి. తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. దాంట్లోనైతే పులుపు అంతా పట్టుకుంటుంది అన్నమాట పల్లీలకి అనేసి పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. చింతపండుని బాగా జ్యూస్ లాగా చేయాలన్నమాట. బాగా నానింది కదండి, అందుకే కొంచెం బాగా వస్తుంది. తర్వాత కడాయిలో వేసేసుకోవాలన్నమాట. బాగా జ్యూస్ని చేయాలన్నమాట. జ్యూస్ వేసిన తర్వాత కొంచెం కారం తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కదండి, అది ఉంటుంది కాబట్టి ఇంకా నేనేం వేయలేదు. సిమ్లో పెట్టుకుందాం. అందులో వాషింగ్ మిషన్ అయిందో లేదో చూసేద్దాం అన్నమాట. బట్టలు అయిపోయాయండి. ఇది చేసుకునే లోపు ఇది మామూలుగా చింతపండు పులుసు కొంచెం పచ్చి వాసన పోయే వరకు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అంతలోపు ఈ బట్టలన్నీ ఆరేసానండి. అట్లా చేసుకోవడం వల్ల ఎన్ని పనులు చేసుకోవచ్చో వాషింగ్ మిషన్ అయ్యేలోపు అన్నమాట. వచ్చేసిందండి, పచ్చి వాసన పోయిందన్నమాట. తర్వాత అన్నం కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను పొడిగా చేశాను రైస్ని. ఇంకా దాంట్లో వేస్తున్నాను అన్నమాట. చింతపండు పులుసులో బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కొత్తిమీర, వేయించుకున్నటివి అన్నీ కలిపి వేయాలన్నమాట రైస్లో. ఇలా వస్తుందండి ఫైనల్గా పులిహోర మీరు ఎలా చేసుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
పాపడ్స్ వేయించాలన్నమాట. దానికి కాంబినేషన్ అనమాట, బాగుంటాయి. ఆలు కూడా చేసుకోవచ్చు, బట్ ఏమంటే ఇంకా ఏదో ఒకటి ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం కదా, అందుకే కొంచెం ఇవి పాపడ్స్ వేయించుకుందాం అనేసి అనుకున్నాను అనమాట. దానికి కాంబినేషన్ బాగుంటాయి అన్నమాట పులిహోరలో. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి వాతావరణం కొద్దిసేపు మబ్బుగా వస్తుంది, కాసేపు ఎండగా వస్తుంది. ఆడతాయో లేదో అన్న ఒక టెన్షన్ ఉందన్నమాట. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ చూసేసరికి కొంచెం ఎండబెట్టింది, అన్నీ ఆరిపోయాయి అన్నమాట. కొంచెం బెటర్గానే ఆరిపోయాయి అన్నమాట. చూడండి, చూస్తాను కదా, చెప్పాను కదా సెకండ్ టైం కూడా అట్లా చూసామనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ భోంచేసుకొని ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా నీట్గా పెట్టేసుకుంటాం అన్నమాట. కొంచెం స్టవ్ అన్నేసి క్లీన్గా పెట్టుకోవడం మంచిది కదండి. అన్నీ కడిగేసుకున్నాను అనమాట. ఇవి సర్దుకోవాలి. అంతలోపు మా బాబు ఎత్తుకో అనేసి వచ్చాడనమాట. వాడిని ఎత్తుకోవాలంట, అందుకే వచ్చేసాడనమాట మా బాబు కూడా. తర్వాత సాయంత్రం అయింది కదండి. సాయంత్రం అయితే ఇంకా అందులో వెదర్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి టీ తాగాలనిపిస్తుంది. నేనైతే అల్లం వేసుకుంటాను అనమాట టీలో. మీకు ఎంతమందికి అల్లం టీ ఇష్టమో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.